హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీకోసం మరో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు నేనున్నదైతే రాంపల్లి ఇస్మాల్ ఖాన్ గూడ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నానండి. ఇక్కడ G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చింది. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే హౌస్ డీటెయిల్స్ చెప్తాను. హౌస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈస్ట్ ఫేసింగ్ హౌస్. దీని డైమెన్షన్ వచ్చేసి 24x50. ఈ హౌస్ ముందు 25 ఫీట్ రోడ్ ఉందండి. ఇది వచ్చేసి G+1 హౌస్ అండి. మన గ్రౌండ్ లో 2 BHK ప్లస్ కార్ పార్కింగ్ ఇచ్చారు. ఫ్లోర్ లో 2 BHK ఇచ్చారండి. ఇప్పుడైతే హౌస్ చూద్దాము. హౌస్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా నీట్ గా ఇచ్చారు. చాలా బాగుంది. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ ప్లాంటేషన్ కోసం ప్లేస్ ఇచ్చారండి. అలాగే మనం చూసుకున్నట్లయితే గేట్ సైడ్ కూడా చాలా స్టాండర్డ్ గేట్స్ ఇచ్చారు. అలాగే ర్యాంప్ కూడా రోడ్ కి చాలా హైట్ లో ఇచ్చారు. మనం లోపలికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. పార్కింగ్ ఏరియాలో మనకి బోర్ ఉంది, అలాగే సంప్ ఉందండి. వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. డిజైన్ కూడా చాలా బాగుంది. 2 స్టెప్స్ కింద వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. అలాగే హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. మనకి ఇట్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి. చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. మంచి వుడ్ కలర్ తోటి మంచి డిజైన్ ఇచ్చారు. మన డోర్స్ కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారండి. చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. మన హౌస్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. చాలా బాగుందండి. అలాగే హాల్లో విండో ప్రొవైడ్ చేశారండి. విండో కూడా చాలా పెద్ద విండో ఇచ్చారు. ఇది వచ్చేసి UPVC విండోస్ ఇచ్చారండి. అలాగే మనకు గ్రానైట్ ఇచ్చారు బార్డర్ కి. అలాగే ఇటు సైడ్ మనకు టీవీ పాయింట్ ఇచ్చారండి. మళ్ళీ టీవీ పాయింట్ చుట్టూ మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారు. చాలా బాగుంది. అలాగే ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇటు సైడ్ కూడా మనకు ఎలివేషన్ అయితే చాలా బాగుందండి. గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. అలాగే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. అలాగే డైనింగ్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి మనకు సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది. వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. చాలా స్పేసెస్ గా వచ్చిందండి. మీరు చూడొచ్చు. మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు. యూ షేప్ ఇచ్చారండి కిచెన్ ప్లాట్ఫామ్. అలాగే మనకు సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టైల్స్ డిజైన్ ఇచ్చారండి. కిచెన్ లో నుంచి వాష్ ఏరియాకి ఒక డోర్ ఇచ్చారండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారండి. సెల్ఫ్స్ అయితే చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అలాగే మనకి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. మీరు చూడొచ్చు. చాలా స్పేసెస్ గా వచ్చిందండి బాత్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారండి. చాలా సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లో రూఫ్ ఇచ్చారండి. మన గ్రౌండ్ లో 2 BHK ప్లస్ కార్ పార్కింగ్ రెండు కూడా చాలా స్పేసెస్ గా వచ్చినాయండి. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి హౌస్ చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఇది వచ్చేసి కారిడార్ అండి. కారిడార్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. మంచి గ్రానైట్స్ తోటి ఇచ్చారండి. అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకు ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ డోర్ కూడా చాలా గ్రాండ్ లుక్ తోటి ఇచ్చారండి. మంచి వుడ్ కలర్ తోటి చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారు. డోర్స్ అయితే చాలా స్టాండర్డ్ డోర్స్ ఇచ్చారండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్లో మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. అలాగే చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి డిజైన్ సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ కూడా ఎలివేషన్ అయితే చాలా బాగుంది. మంచి వుడ్ కలర్ తోటి డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. డైనింగ్ ఏరియాలో మనకి విండో ప్రొవైడ్ చేశారు. అలాగే డైనింగ్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారండి. అలాగే ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుందండి.
ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది, చాలా బాగుందండి. మనకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనకు యూ షేప్ ఇచ్చారు, చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. అలాగే సెల్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే టైల్స్ ఇచ్చారు, ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ వస్తుందండి. అలాగే ఇక్కడ మనకి పూజ కోసం ఇక్కడ మనకు ప్లేస్ ఇచ్చారు, పూజ గది కోసము. అలాగే విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారండి. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. అలాగే విండోస్ ప్రొవైడ్ చేశారండి. అలాగే సెల్ఫ్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారండి. అలాగే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ గా వచ్చింది. ఇందులో కూడా సెల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేశారండి. ఇందులో అన్ని కూడా యూపీవీసీ విండోస్ ఇచ్చారు విత్ గ్రిల్స్ తోటి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగుంది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో లో రూఫ్ ఇచ్చారు. మనకు హాల్ నుంచి నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి. అలాగే మనకు చుట్టూ సెట్ బ్యాక్ ఇచ్చారు. అలాగే వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. మన హౌస్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్ కి చుట్టూ లొకేషన్ చూసుకున్నట్లయితే చుట్టూ హౌసెస్ ఉన్నాయండి. చుట్టూ హౌసెస్ ఉన్నాయి, మంచి లొకేషన్ లో ఉంది. కొత్త కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నైబర్స్ ఉన్నారు, చాలా బాగుందండి లొకేషన్ అయితే. మనకు రాంపల్లి టు చర్లపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ కి జస్ట్ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. అలాగే రాంపల్లి చౌరాస్తా కూడా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే చర్లపల్లి టెర్మినల్ కూడా జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 కి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే ఇన్ఫోసిస్ కి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్ కనిపిస్తుందండి, మీరు చూడొచ్చు. అలాగే ఈ హౌస్ కి నియర్ బై స్కూల్స్ చూసుకున్నట్లయితే శాంతినికేతన్ సెట్ పీటర్ స్కూల్ ఉంటుందండి. అలాగే ఇదే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయండి. ఎందుకంటే మెయిన్ రోడ్ కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి అన్ని కూడా వెరీ నియర్ బై ఉన్నాయి. మంచి లొకేషన్ లో ఉందండి, మంచి లొకేషన్, మంచి లొకాలిటీ. ఎందుకంటే మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది హౌస్ అయితే. ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,06,00,000 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఈ హౌస్ కి చూసుకున్నట్లయితే మనకు పక్కనే 2 హౌసెస్ ఉన్నాయండి, సేమ్ సైజెస్ తోటి, సేమ్ ప్రైస్ తోటి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు, ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఏదన్నా మేము ప్రమోషన్ చేస్తాము. ప్రమోషన్ నెంబర్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుందండి. అలాగే మాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది. మరో వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.